ఈ ఫలితాలకు కారణం ఏంటో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కాంగ్రెస్ 87కి పడిపోవడానికి కారణం ఏంటి? ఇది రాహుల్ గాంధీ వైఫల్యమా, తేజస్వి యాదవ్ వైఫల్యమా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, జై వైసీపీ అని కొంతమంది కామెంట్ చేశారు. ఓకే, కాదు, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ కారా హస్తమా కమలం పరిస్థితి ఏంటి? కారు హస్తం కమలం ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది జూబ్లీ హిల్స్లో? మీ అంచనాలను ఒకసారి కమెంట్ చేయండి. నిజానికి నేను చదవలేకపోతున్న కామెంట్స్ వస్తున్నాయి. జనం ఎంత యాక్టివ్గా ఉన్నారో అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ జూబ్లీ హిల్స్ ఫలితంపై ఆ ఉత్కంఠ పెరిగిపోతుంది. నాకు కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. ఏంటి రాబోయే రౌండ్స్లో 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఫలితం ఎలా ఉండబోతోందని. 9th రౌండ్ 4th రౌండ్లో కాంగ్రెస్కి మెజార్టీ వస్తుందని కొంతమంది కమెంట్ చేశారు. కాంగ్రెస్ అని మనీ కామెంట్ చేశారు. విక్కీ అంజు బీఆర్ఎస్ అని కామెంట్ చేశారు. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మేము పోల్ పెట్టాం. కాంగ్రెస్కి 45%, బీఆర్ఎస్కి 52%, బీజేపీకి 3% ఓట్లు వస్తున్నాయి. ఏం జరగబోతోంది? మొత్తం రౌండ్లు పూర్తయ్యేసరికి ఏం జరగబోతోంది? అటు బీహార్లో బీజేపీ ఇదే ఆధిక్యతను కొనసాగిస్తుందని మీరు అనుకుంటున్నారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మాగంటి సునీత కనబడుతున్నారు, ఇటు నవీన్ యాదవ్ కనబడుతున్నారు, అటు మాగంటి సునీత కనబడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? నవీన్ యాదవ్, మాగంటి సునీత ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అటు బీహార్ వేడి ఇంకా పెరిగిపోతుంది. బీహార్లో ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి బీజేపీ దూసుకు వెళ్ళిపోతుంది. మోదీ హవా కొనసాగుతుంది. నిజానికి ఏమనుకున్నారు అంటే బీహార్లో చాప కింద నీరులా కాంగ్రెస్ విస్తరిస్తుంది, సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది అనుకున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకి నెగిటివ్ అవుతుంది అనుకున్నారు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. బీహార్లో బీజేపీ సీట్లు గతం కంటే భారీగా పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ 87 స్థానాల్లోనే ఉంది. ఈ పరిస్థితి కారణం ఏంటనుకుంటున్నారు? ఇది మోదీ విజయమా, రాహుల్ వైఫల్యమా, లేదు నితీష్ చరిష్మానా, తేజస్వి యాదవ్ వైఫల్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కొన్ని కామెంట్ జై కాంగ్రెస్ అని సనా ప్రదీప్ కామెంట్ చేశారు. షేక్ జకీర్ కాంగ్రెస్ జై రేవంత్ అన్న అంటూ కామెంట్ చేశారు. సుమన్ చందు కామెంట్ చేశారు. సర్కార్ జై తెలంగాణ అని కార్ సర్కార్ తెలంగాణ జై అంటూ కామెంట్ చేశారు. అవి కామెంట్ చేశారు. పి సాయిదులు కామెంట్ చేశారు బీఆర్ఎస్ అంటూ. మోహన్ కామెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాగంటి సునీత్ గారు 100% మెజార్టీతో గెలుస్తారు అంటూ కామెంట్ చేశారు. నవీన్ యాదవ్ అంటూ దేనా కొర్రా కామెంట్ చేశారు. జై బీఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ అన్న అంటూ శివ కామెంట్ చేశారు. సైదు బీఆర్ఎస్ అంటూ కామెంట్ చేశారు. రాజ్ కుమార్ బీఆర్ఎస్ అంటూ కామెంట్ చేశారు. విక్కీ బీఆర్ఎస్ అంటూ కామెంట్ చేశారు. 9th రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళకి పక్కా బీఆర్ఎస్ విన్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. ఎవరు ఏంటి మీ అంచనాలు ఏంటి? ప్రస్తుతం ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి బీహార్లో నెంబర్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి వస్తున్నాయి. మరికొన్ని నిమిషాల్లో జూబ్లీ హిల్స్ 3వ రౌండ్ వస్తుంది. మరికొన్ని నిమిషాల్లో జూబ్లీ హిల్స్ 3వ రౌండ్ వస్తుంది. 3వ రౌండ్ ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. ఎస్, మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఉన్నారు. మరికొద్దిసేపట్లో 3వ రౌండ్ కంప్లీట్ కాబోతోంది. 2వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 1144 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. మరి 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ మెజార్టీ ఏ విధంగా మారబోతోంది? మీ అంచనాలు ఏంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా కామెంట్ చేయండి. ఒక్కసారి నేను 2 కామెంట్స్ చదివి మా ప్రతినిధి స్క్రీన్ పైన చూస్తున్నారు రమేష్ చాలా ఆతృతగా ఉన్నారు అక్కడ జరుగుతుందని చెప్పాలి అని. రమేష్, ఒక్క నిమిషంలో నేను మీ దగ్గరకు వస్తాను. కొన్ని కామెంట్స్ జనాల అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుని వస్తాం. నవీన్ యాదవ్ పక్కా అన్న అంటూ శివ కామెంట్ చేశారు. మహేష్ కామెంట్ చేశారు జై కాంగ్రెస్ అని. ట్రిప్లెస్ సుంకరి కామెంట్ చేశారు రేవంత్ కాదు కేసీఆర్ జిందాబాద్ అని. ఓకే, బీజేపీ జిందాబాద్ అని మరికొంతమంది కమెంట్ చేస్తారు. ఓకే, మీ కమెంట్స్ని ఓటింగ్ని కమెంట్ పెడుతూనే ఉండండి. ఇప్పటి వరకు ఓటింగ్ ఎంత వచ్చిందో నేను మీకు చెప్తాను. ఎస్, బిగ్ టీవీ ఓటింగ్లో కాంగ్రెస్కి 46% అంటూ ఓట్ చేశారు. బీఆర్ఎస్కి 51% అంటూ ఓట్ చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అని అడిగాం. కాంగ్రెస్ అని 46% మంది, బీఆర్ఎస్ అని 51% మంది, బీజేపీ అని 3% మంది. ఓటింగ్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. బన్నీ కామెంట్ చేశారు బీఆర్ఎస్ అంటూ. ఎస్, జనం ఓకే, మీ అంచనాలు నిజమవుతాయా? చివరిలో కూడా నేను దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ అసలు ఎవరు అంచనాలు ఏ విధంగా నిజమయ్యాయనే కామెంట్స్ కూడా నేను చదివి వినిపిస్తాను. ఓకే,
ఇక్కడ మూడు అంచనాలు ఉన్నాయి. ఒకటి సర్వేల అంచనాలు, రెండు ఓట్ చేసిన జనాల అంచనాలు, మూడు ఈ ఫలితాలను చూస్తున్న మీ అంచనాలు. ఎవరి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, జనం అంచనాలకి ఎవరి అంచనాలు దగ్గరగా ఉన్నాయో చూద్దాం. వాస్తవ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి. మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, ఏంటి మూడో రౌండ్ ఎంతసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారా? ఎగ్జాక్ట్ రైట్. మూడో రౌండ్ కూడా ముగిసింది. అఫీషియల్గా చెప్పకుండా కానీ మూడో రౌండ్లో కూడా కాంగ్రెసే ఆధిక్యంలో ఉంది. 3000 ఓట్ల మెజార్టీతో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా చూస్తున్నాం మనం. తొలి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్ వరుసగా 3 రౌండ్లలో కూడా ఖాతా తెరిచినప్పటి నుంచి కూడా కాంగ్రెసే ఆధిక్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్, బిగ్ టీవీ సర్వే చెప్పారో అది నిజమైందని చెప్పవచ్చు. మొదటగా షేక్పేట డివిజన్ మాత్రం తొలి